It is a land shaped by centuries of history. Trade, culture, and enterprise. From the ancient maritime trade routes of Motupalli to the Buddhist heritage of Chandapuram. కలెక్టర్ గారు, లోకల్ ఎమ్మెల్యే గారు, మన ఎంపీ గారు ముగ్గురు ఇనిషియేటివ్ తీసుకొని ప్రకాశం డిస్టిక్ బిజినెస్ ఎలైట్ మీట్ పెట్టడం చాలా సంతోషం. ఇలాంటి మీట్ పెట్టాలి. ఇంకా ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు ధ్యేయంగా పనిచేస్తున్నారు. దీనికోసం ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా ఏ జిల్లాలో ఏ పరిధిలో ఎట్లా అవకాశం ఉందో అవకాశాలన్నింటినీ కూడా ఉపయోగించుకోవడం కోసం చాలా పెడతా ఉన్నారు. మన దాని నుంచి చెప్పారు. ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఎన్నో అవకాశాలు ఉన్నప్పుడు మనం ఇక్కడ చేసుకోవాల్సిన అవసరం లేదు కూడా మనకు ముఖ్యంగా ఉన్నది అప్పుడు కూడా. అందుకే చెప్తూ ఉంటా, ఇండస్ట్రీ అంటే అప్పు లేనిదే ఆస్తి కాదు. అప్పు లేనిదే ఆస్తి అంటే ఏమిటి? 100 రూపాయల ఆస్తి మీకు 50 రూపాయలు మీరు అప్పు చేసుకున్నా కూడా సేఫ్ అది. ఈరోజు ప్రకాశం జిల్లాలో ప్రకాశం బిజినెస్ ఎలీట్ మీట్ 2026ని జరుపుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రకాశం జిల్లా అంటే ఒక వెనుకబడిన ప్రాంతం, అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతం అనే ఒక అభిప్రాయంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ చాలా పొటెన్షియల్ ఉంది. ఇది మిగతా జిల్లాల్లో కన్నా చాలా ప్రాస్పెక్టివ్ ఉన్నటువంటి డిస్టిక్ అని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ బిజినెస్ ఎలైట్ మీట్ అని పెట్టాము. ఈ బిజినెస్ ఎలైట్ మీట్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్ పీపుల్ వచ్చారు, ఇన్వెస్టర్స్ వచ్చారు. అదేవిధంగా బయట నుంచి కూడా హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి టాప్ బ్రాండ్ కంపెనీస్ అన్నీ కూడా ఈరోజు ప్రజెంట్ అవ్వడం జరిగింది. సో మనము ఇక్కడ ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి పూర్వం ఎట్లా ఉన్నది, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉన్నదని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి బీపీసీఎల్ కానీ, అటు పోర్ట్ కానీ, ఇండోసోల్ కానీ, జిఎస్డబ్ల్యూ కానీ, దాంతోపాటు ఇంకా వేరే హాస్పిటాలిటీ పొటెన్షియల్ ఎట్లా ఉందనేది వాళ్ళ చేతే మనం ప్రజెంటేషన్స్ ఇచ్చాము. రిలయన్స్ నుంచి వచ్చి ప్రజెంటేషన్ ఇచ్చారు, బీపీసీఎల్ నుంచి ప్రజెంటేషన్ ఇచ్చారు, ఇండోసోల్ నుంచి ప్రజెంటేషన్ ఇచ్చారు. అదేవిధంగా టూరిజం నుంచి కూడా మనకి ఏ వెన్యూస్ ఉన్నాయనేది కూడా మనకు ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీంతో ప్రకాశం జిల్లాలో ప్రజలందరికీ ఒక హోప్ వచ్చింది. అందరూ కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. సో అల్టిమేట్గా ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన లోకేష్ గారు ఇన్వెస్ట్మెంట్ మీద ఎంత కృషి చేస్తున్నారు అనేది మన అందరికీ తెలుసు. వారి కృషి ఫలితంగానే ఆల్మోస్ట్ మనకి 9 lakh crores వర్త్ ఆల్రెడీ ల్యాండ్ అయినాయి, అంటే వివిధ జిల్లాలో ల్యాండ్ అయినాయి. సో ఈ ట్రూత్ అంతా కూడా ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో, సో ఎప్పుడైతే మనకు తెలిసిందో ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటారు. మన దగ్గరే పొటెన్షియాలిటీ ఉందనేది ఎక్కడికి బయటికి వెళ్ళవసరం లేదు. మనం ఉన్న ప్లేస్లోనే చాలా పొటెన్షియల్ ఉందని చెప్పేసి వాళ్ళు తెలుసుకుంటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో వారి కృషిని జరిగింది. దీనికి మన గౌరవ ఎంపీ గారు, అదేవిధంగా లోకల్ శాసనసభ్యులైనటువంటి దామచర్ల జనార్దన్ గారు, వాళ్ళిద్దరు కూడా దీన్ని ఈ ఈవెంట్ని స్పాన్సర్ చేసి ప్యాట్రనైజ్ చేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మంత్రివర్యులు గొట్టిపాటి రవి గారు, తర్వాత ఈ పార్టీ ప్రెసిడెంట్ ఉగ్ర నరసింహారెడ్డి గారు, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా అటెండ్ అయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులతో పాటు బిజినెస్ పీపుల్ అందరూ కూడా అటెండ్ అయ్యి ప్రకాశం జిల్లా ఈ న్యూ డెస్టినేషన్ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా రియలైజ్ అయ్యారని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాను. దాంతోపాటు ఈరోజు మనకి కొంతమంది ఓపెన్ ప్రపోజల్స్ ఇచ్చారు. సో ప్రపోజల్స్ సుమారు 150 కోట్ల వరకు కూడా వాళ్ళందరూ కూడా ప్రపోజల్స్ ఇచ్చారు. సో ఆ ప్రపోజల్స్ అన్నీ కూడా మనం తీసుకుంటాము. దాన్ని మనం గవర్నమెంట్కి పంపించి వాళ్ళు కూడా త్వరగానే ఇండస్ట్రీ పెట్టేలాగా చేస్తాం. దీంతోపాటు ప్రకాశం జిల్లాలో ఒక సింగిల్ విండోని ఏర్పాటు చేస్తున్నాము. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలన్నా, లేదంటే ఒక ఎంక్వైరీ చేసి ఆఫీస్లో ఒక సెపరేట్ సెల్ ఓపెన్ చేస్తాము. అదేవిధంగా వెబ్సైట్లో సెపరేట్ పేజ్ కూడా వీళ్ళందరి కోసం పెడతామని సందర్భంగా తెలియజేస్తూ, వచ్చినటువంటి అందరికీ పత్రికల ద్వారా మీ ద్వారా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.